విజయ్, మేడం. చాలా థ్యాంక్స్ విజయ్. నువ్వు గానీ నోరు విప్పుంటే ఇంట్లో చాలా గందరగోళం ఏర్పడేది. నేను మీ మనిషిని మేడం. ఏదైనా మీకు ఫేవర్గా చేస్తాను కానీ యాంటీగా చేయను. సరే, బౌన్సింగ్ బిల్డర్ని కాంటాక్ట్ చెయ్యి. నేను చెప్పానని చెప్పి ట్రిపుల్ బెడ్రూమ్ని నీ పేరు మీద బుక్ చేయించుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఓకే. బాగా డబ్బున్న వాళ్ళింట్లో ఇలాంటి రహస్యాలు తెలిస్తే నాలాంటోడి కాళ్ళ దగ్గరికి బిల్డింగ్లు, కార్లు, డబ్బు ఆబో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. బ్రహ్మకమలం దగ్గరికి నేను చిన్న రోజు వెళ్లిన విషయం పెద్ద రోజుకి ఎవరో ఇమెయిల్ చేశారంటే నాకెవరో కొత్త శత్రువులు పుట్టుకొచ్చారన్నమాట. వాళ్ళెవరో కనిపెట్టాలి. సంధ్య. అరే, పూలు! పెళ్ళానికి మల్లెపూలు తెచ్చారే. ఈ రోజుల్లో అందరూ బిజినెస్ల మీద బిజినెస్లు చేస్తూ కోట్లు సంపాదించి వాళ్ల పెళ్ళాలకి ఏ చీరో జ్యువెలరీయో కొని తెస్తారు. మరి మీరు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసినట్టు పెళ్ళానికి మల్లెపూలు తీసుకొచ్చే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. అది కాదు సంధ్య, నీకోసం ఎంతో ప్రేమతో తెచ్చాను. సరే, ఈ పూలెక్కడ తీసుకొచ్చారు? ఇక్కడే మన ఇంటి రోడ్ ఎండింగ్ లో ఉన్న సిగ్నల్స్ దగ్గర. సిగ్నల్ పడగానే తీసుకొచ్చాను. ఓహో, సిగ్నల్ దగ్గర కార్ ఆగితే కాని పెళ్ళానికి పూలు కొనాలనే సిగ్నల్ వెలగలేదన్నమాట. అయ్యో, నేనేదో జోక్ చేశాను. మీరేం ఫీల్ అవ్వకండి. మీ మనసు నాకు తెలుసండి. సరే, టైం అయింది కదా. తమరికి నేను కావాలి కదా. లోపలికి రండి. చూసారా, ఇంత పెద్ద బలహీనత మీ దగ్గర ఉండి కూడా నేనేమి మిమ్మల్ని క్యాష్ చేసుకోలేకపోతున్నాను. మార్నింగ్ ఏమో అమ్మ మాట, మధ్యాహ్నమేమో అమ్మమ్మ మాట, సాయంత్రమేమో అజ్జి మాట, రాత్రికేమో పెళ్ళం మాట. మీ పనే బావుందండి. సంధ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏంటో చెప్పు. ఇప్పుడు వీడి అవసరం తీర్చి ఆ తర్వాత మానవ బాంబులా తయారు చేసి ఇద్దరి నానమ్మల మీద వదలాలి. ఏం చేయాలో తర్వాత చెప్తాను గాని ముందు మీ అవసరం తీర్చుకోండి. రండి. ఏంటొచ్చేది? నా మూడంతా పాడు చేసావు. ఛా! అదేంటి ఈ మాత్రం దానికి ఫీల్ అయిపోతున్నారు? అయినా మీకు మూడొస్తే మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఇంటికొచ్చేస్తారు కదా. పైగా ఈరోజు నా కోసం స్పెషల్గా ఈ మల్లెపూలు కూడా తీసుకొచ్చారు. పెట్టండి.
లాభం లేదు. పాపం గురుడు బాగా ఫీల్ అయిపోయాడు. ఓ సాంగ్ వేసుకుని అర్జెంటుగా మూడ్ తీసుకురావాలి. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నా రాజా, లే లే నా రాజా. వచ్చి మెరమెరలాడే మేనినుకు మెత్తగా తగిలింది, మెరమెరలాడే మేనినుకు మెత్తగా తగిలింది, మెత్తని మత్తు వెచ్చని ముద్దు అతిగా కుదిరింది, ఇద్దరు ఉంటే ఒక్కరికేలా నిద్దుర వస్తుంది, రా 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 నా రోజా రావే నా రోజా, రా నా రోజా రావే నా రోజా. రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా, రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా, లే 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 నా రాజా, లే లే నా రాజా. వినోద్, మ్మ్, బాగా రిలాక్స్ అయ్యావా? మ్మ్. చాలా బాగా రిలాక్స్ అయ్యాను. సర్లే, ఏంటో విషయం చెప్పు. చెప్పింది అర్థమైంది కదా? కానీ ఇదిగో, కానీ లేదు ఏమీ లేదు. ఇప్పటికే ఇంట్లో మగాళ్ళందరూ దేనికి పనికిరారని పనివాళ్లు కూడా అనుకుంటున్నారు. కనీసం మీరైనా వాళ్ల ముందు జెంటిల్మెన్ అనిపించుకోండి. అలాగే సంధ్య, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, ఓకేనా? ఇదిగో, ఎక్కడా ఎవరి దగ్గర తేలిపోవద్దు. టైం చూసుకుని గురి కొట్టాలి. దెబ్బకి మీ అమ్మమ్మ అజ్జీల బుర్ర తిరగాలి, వాళ్ళ కలలు చెరిగిపోవాలి. అర్థమైందా? సరే, నువ్వు ఎలా చెప్తే అలాగే. నానమ్మలు, ఇన్నాళ్ళు వినోద్ మీ మాట కాదనడని చెప్పి వినోద్ని తక్కువగా చూశారు.
ఇప్పుడు వినోద్ నా మాట వినేలా ఒప్పించి మీకు ఆయుధంగా చేశాను. ఈ ఆయుధంతోనే నేను విజయం సాధించాలి. నమస్తే మేడం. నమస్తే. రండి రండి. మేడం, నిశ్చితార్థ ఉంగరాలు వచ్చేసాయి. ఓ, వచ్చేసాయా? సరే, మీరు వెళ్ళండి. నేను మేనేజర్తో మాట్లాడతాను. అలాగే మేడం. రోజీ, 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 ఎక్కడున్నావు? ఓ, రూమ్లో ఉన్నావా? రోజీ, రోజీ. ఓకే ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఏంటి లక్ష్మి? రోజీ, నిశ్చితార్థం ఉంగరాలు వచ్చేసాయి. ఒకసారి చూడు. అలాగే. నీకు నచ్చితే పర్లేదు, లేదంటే వేరే ఉంగరాల ఆర్డర్ ఇద్దాం. నిన్ను రోజీ, నేనేమన్నాను? ఉంగరాలు నీకు నచ్చకపోతే వేరే తెప్పిద్దాం అన్నాను. అదిగో మళ్ళీ అదే మాట. సరే, అలా అనడం తప్పే. వద్దులు, నొప్పుడుతుంది. ఓ, లేకపోతే అసలు నేను నీకేం చెప్పానే? నిశ్చితార్థానికి సంబంధించిన అన్ని పనులు నువ్వే చూసుకోవాలి, నాకు ఏ సంబంధం లేదని చెప్పానా? పెద్ద నాపసందాన్లా వచ్చి ఇవి నీకు నచ్చాయా లేకపోతే వేరేవి తెప్పిస్తాను అంటావా? సారీ సారీ, మర్చిపోయాను. నీ మనవరాల నిశ్చితార్థాన్ని ఎలా జరుపుతావో నీ ఇష్టం. అంతా నీ పెత్తనమే, నా పెత్తనం ఏమీ లేదు ఇక్కడ. రోజీ, ఉమ్, ఈ సంతోషంలో నువ్వు టాబ్లెట్ వేసుకుంటున్నావా, మర్చిపోయావా? ఆ, అయ్యో, మర్చిపోయాను లక్ష్మి. ఏంటి, మర్చిపోయావా? టాబ్లెట్ వేసుకోమని చెప్పానా? అయ్యో లక్ష్మి, నొప్పిగా ఉంది, వదులు. ఆ, ఏంటి ఇది? నీ చెవి మెలిపెట్టానని చెప్పి నా చెవిని మెలిపెడుతున్నావా? ప్లీజ్ వదులువే. అబ్బా, ఇంకెప్పుడైనా మర్చిపోతావా? అయ్యో మర్చిపోను, వదులు ప్లీజ్. సారీ చెప్పు. సారీ. ఉండు. ఇవ్వు. వేసుకో. లక్ష్మి, నా బాగోగులన్నీ నువ్వే చూసుకుంటావు. నువ్వు అమెరికాలో ఉన్నా సరే, అది అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే, నాకు ఫోన్ చేసి రోజీ టాబ్లెట్ వేసుకున్నావా లేదా అని అడుగుతావు. నేను ఆఫీస్లో బిజీగా ఉన్నా, వేరే వాళ్ల ద్వారా అయినా రోజీ టాబ్లెట్ వేసుకుందో లేదో అని నాకు గుర్తు చేస్తావు. నువ్వుంటేనే ఈ రోజీ ఉంటుంది, నువ్వు లేకపోతే ఈ రోజీ లేదు, బతకదు కూడా. రోజీ, భయం బాధే లేని బాల్యం సుమా, ఓ అద్దమా చూపించుమా, సోకాలు లేని లోకం సుమా, ఓ కాలమా తిరిగివ్వుమా, స్వప్నం లాంటి బాల్యం సుమా, ఓ కాలం. ఎప్పుడు అలా మాట్లాడుకు రోజీ. నువ్వు లేని ఈ లక్ష్మి ఉండదు, గుర్తుపెట్టుకో. లక్ష్మి, సరే, అయితే ఉంగరాలు చూసి. అదిగో మళ్ళీ. సరే సరే, ఓకే. ఆ లక్ష్మి, నీ మనవరాలికి కూడా చూపించు.
చాలా సంతోషపడుతుంది. అలాగే. ఉమ్. ఓ ఇక్కడే ఉన్నావా రోజీ? ఇగో నిశ్చితార్థం ఉంగరాలు వచ్చాయి. ఎలా ఉన్నాయో చెప్పు. ఏంటజ్జీ మాతో పరిహాసాలు ఆడుతున్నావా? మాతో ఆటలాడాలనుకుంటున్నావా? మా మనసుని మాయ చేస్తున్నావు ఎందుకజ్జీ? నన్నేం అడగద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి. డిస్టర్బ్ చేయొద్దు. రోజీ త్వరగా పద, నీకు మంగళ స్నానానికి టైం అవుతోంది. అజ్జీ అజ్జీ ముందు నాకు ఒక మాట చెప్పి వెళ్ళజ్జీ. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? నువ్వే మాకు సపోర్ట్ అనుకుని ధైర్యంగా ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? అజ్జీ, రాత్రి మేము వేసిన రామాయణ నాటకాన్ని నువ్వు చూసే ఉంటావు. అందులో వారధి కట్టడానికి ఒక ఉడుత కూడా సాయం చేస్తుంది. అనుకోకుండా రాముడు పాదమే ఆ ఉడత మీద పడి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే రాముడు చూసి కాలు తీసి, ఏంటిది, నేను కాలు వేస్తే అలా బాధని భరిస్తూ ఎందుకున్నావని అడిగాడంట. హ, అప్పుడా ఉడత నాకే కష్టం వచ్చినా రామా అని ఆ కష్టాన్ని మర్చిపోయేదాన్ని. ఇప్పుడు ఆ రాముడే నాకు కష్టం కలిగిస్తే నేనెవరికి చెప్పుకోను రామా అందంట. ఇప్పుడు మా పరిస్థితి కూడా ఆ ఉడత లాంటిదే అజ్జీ. ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయట పడేస్తుందనుకున్న మా అజ్జియే మమ్మల్ని ప్రాబ్లమ్స్లో పడేస్తుంటే మేమెవరికి చెప్పుకోవజ్జీ. అయిపోయిందా నీ ఉడతగోల? రాహుకాలంలో మంగళ స్నానం చేయించకూడదు. రా.